మీరు బహుశా తెలిసే ఉంటుంది, 2-3 ఏళ్ల క్రితం నేను నాన్నెందుకో వెనకబడ్డాడు అని ఒక కవిత చదివాను. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు. ఆ రచయిత యాక్చువల్గా ఇతను. పనసకల్లా ప్రకాష్ అసిస్టెంట్ డైరెక్టర్. హాయ్, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను రాధా వాసంశెట్టి. రీల్ అండ్ రియల్ విత్ రాధా టాక్ షోకి విచ్చేసిన ప్రముఖ రైటర్ నానెందుకో వెనకబడ్డాడు ఈ శీర్షిక రాసిన పనసకర్ల ప్రకాష్ నాయుడు. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు నమస్కారం సార్? నాయుడు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ప్రకాష్ ఎలా అనే ఉన్నారు? పిలుస్తాను, మరి తప్పకుండా. నాకన్నా చిన్న వయసు. అయ్యో సార్, తప్పకుండా సార్, ప్రకాష్ అనే పిలవండి. ఎలా ఉన్నారు ప్రకాష్ గారు? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్ పిలిచినందుకు. మన నేపథ్యం మన గ్రామీణ వాతావరణం. సార్ ఒకే ఊరు నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. అవును. అంటే మీ ఊరు దాటితేనే కానీ మా ఊరు రాదు. అదే కాలువగట్ట అంట నడిచి అవును మనం ఈ స్థాయికి వచ్చినందుకు సంతోషిస్తూ సార్. నానెందుకు వెనకబడ్డాడు సార్ ఈ శీర్షిక ఎందుకు రాయాలనిపించింది? అసలు దీనికి మూలం ఏంటి? ఓకే, యాక్చువల్గా నేను ఫీల్డ్కి వచ్చేసి దగ్గర 15 సంవత్సరాల పైన అయిందండి. ఓ రోజు ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే నాన్నగారు చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళని అడుగుతారు కదా, ఇంకా ఏంటి పెళ్లి చేయవా, ఏం చేస్తున్నాడో, అసలు ఏమన్నా సంపాదిస్తున్నాడో, ఇవన్నీ క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతారు. Yes, yes. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ సమాధానం చెప్పాలి. సరే, సమాధానం చెప్పాలంటే వాళ్ళకు ఆన్సర్ కావాలి నా దగ్గర నుంచి. నన్ను అడిగారు, ఏంట్రా ఇంకా ఇన్ని రోజులు అయిపోయింది వెళ్ళి, ఇంకా ఏం లేదు ఏంటి అని అడిగినప్పుడు చెప్పాను, నాన్న సినిమా అంటే ఏదైనా ఒక విషయం మీద ఇంట్లో నలుగురిని ఒప్పించడమే చాలా కష్టం. సినిమా అంటే కొన్ని కోట్ల మందిని ఒకేసారి ఒప్పించడం, ఒక సబ్జెక్ట్ చెప్పి, దానికి ఓర్పు సహనం కూడా కావాలి. ఖచ్చితంగా నేను పైకి వస్తాను, మీరు కొంచెం ఓపిక పట్టండి అని చెప్పాను. చెప్తే సరే, మన కొత్తపల్లి సుబ్బారాయుడు అని ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, ఆయన మావయ్య అవుతారు, మా నాయనమ్మకి మేనల్డ్ ఆయన. సో సుబ్బారాయుడు గారి దగ్గరికి వెళ్తాం, చిరంజీవి గారు తెలుసు కదా, ఒకసారి ఏమన్నా అడుగుదామని చెప్పేసి అన్నారు. లేదు నాన్న, అంటే సుబ్బారాయుడు గారు మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదని కష్టపడి పైకి వచ్చాడు చిరంజీవి గారు, ఆయన దగ్గరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదని వెళ్ళిపోకూడదు, మనం స్థాయికి వచ్చి వెళ్తే అది చాలా గొప్పగా ఉంటుంది. రేపు ఎప్పుడన్నా ఖచ్చితంగా రేపు నేను గొప్ప డైరెక్టర్ అవుతాను, సుబ్బారాయుడు చేయకపోతే ఏముందిరా అనే మాట నాకు నచ్చదు, కాబట్టి నాకు ఇష్టం లేదు వెళ్ళి అడగడం. ఆయన చేస్తారు, మంచి వ్యక్తి, కానీ వెళ్ళి అడగడం నాకు ఇష్టం లేదంటే, ఉన్నప్పుడు అడిగితే తప్పేంటని దాని మీద ఇన్ని రోజులు అయిపోయింది, నువ్వు ఇటు ఇది ఉపయోగించుకోక అట్లా ఇది చేయక ఎన్ని రోజులైనా కష్టపడతాయి ఏంటంటే దాని మీద చాలా పెద్ద గొడవ అయింది. అయినప్పుడు మాట పెరిగి చాలా పెద్ద గొడవ అయినప్పుడు చెప్పాను, పేరు సంపాదించుకున్న తర్వాతే మళ్ళీ మీ గుమ్మం తొక్కుతాను, అప్పటిదాకా రానని చెప్పి ఇమ్మీడియట్గా బయలుదేరి మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా బయలుదేరి భీమవరం వచ్చి మా ఫ్రెండ్ ఇంట్లో ఉండే 4 రోజుల తర్వాత హైదరాబాద్ బయలుదేరి వచ్చేసానండి. వచ్చిన తర్వాత బాలమిత్ర అనే మూవీకి అసోసియేట్గా జాయిన్ అయ్యా. ఒక 6 నెలలు పట్టింది. ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడేవాడిని కాదు, అమ్మ ఫోన్ చేసినా కూడా నెమ్మదిగా ఆ కోపం తగ్గడం, అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడడం, అప్పుడు కూడా అమ్మ నువ్వు ఎలా ఉన్నావు అంతవరకే. తర్వాత కూర్చుని ఆలోచించి, నాన్నకి నాకు గొడవ అయింది కాబట్టి ఇప్పుడు అడగట్లా, అంతకుముందు నాన్నగారితో నాకు ఏ గొడవ లేనప్పుడు అమ్మ ఫోన్ చేసినప్పుడు కూడా అమ్మ నువ్వు తిన్నావా లేదనే తప్ప నాన్న గురించి నేను ఎప్పుడు అడగలేదనే విషయం గుర్తొచ్చింది. అప్పుడు అనిపించింది, గొడవ ఇన్ని రోజులు మాట్లాడలేదు అనుకుంటున్నాం, గొడవ కానప్పుడు కూడా మనం నాన్నే పట్టించుకోలేదు మనం అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి, నిజంగా నాన్న ఎందుకు వెనకబడ్డాడు కదా, ఆ థాటు అప్పుడు వచ్చిందండి. వెంటనే ఇమ్మీడియట్గా నాన్నెందుకో వెనకబడ్డాడు అనే టైటిల్ పెట్టి, ఆయన ఏం చేశాడు మన కోసం, మనం నాన్నను ఎందుకు గుర్తించట్లేదనే ఆ బాధతో రాసింది. ఇది దీని యొక్క చరిత్ర. ఎక్సలెంట్. లాస్ట్ టైం ఎప్పుడో తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ నానెందుకో వెనకబడ్డాడు అని తన హృదయాంతరాల్లోంచి బాధని వెళ్ళగక్కుతూ, అంటే అందరూ అమ్మ కోసమే సినిమాలు తీశారు, అమ్మనే హైలైట్ చేస్తారు, కానీ నాన్న దండెం వెనకున్న క్లాత్ లాగా అదే ఉండిపోయాడు, దాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈయనెవరో కానీ ప్రకాష్ ఇది రాశారని చెప్పగానే నేను చాలా సంతోషించాను. తర్వాత పనసకర్ల అనగానే నాకు ఎనమదూరులో మా మిత్రుడు, నా క్లాస్మేట్, ఎస్బీఐ జోనల్ హెడ్ పనసకర్ల పుల్లారావు గారు గుర్తొచ్చారు.
వాడితో అన్నాను, రే ఈ పనసకర్రలా అంటే అరే మా చిన్నాన్నగారు అబ్బాయి అని అనగానే చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి నేను ఎక్కడ నాన్న గురించి వచ్చినా నేను ఈ పదం వాడతా. నానెందుకో వెనకబడ్డాడు. మొన్న అనగనగా కూడా నేను అది చూసాను సార్, చూసి నిజంగా షాక్ అయ్యాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పటికి నాకు ఇంకా మీరు పరిచయం అంటే మీరు నాకు తెలుసు కానీ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఫిల్మ్ రిపోర్టర్గా తెలుసు నాకు. బట్ నేను మీకు పరిచయం లేదు, మీరు మా అందరికీ పరిచయమే. అయితే ఆ రోజు చూసినప్పుడు ఆ మూవీ నేమ్ మా నాన్న సూపర్ మ్యాన్, ఆ సినిమా నేను క్వశ్చన్ అడిగిందా విమానమా విమానం సినిమాలో సినిమా నానా దేవుణ్ణి అందరూ మొక్కుతారు ఎందుకు నానా అంటే అడిగినవి అన్ని ఇస్తాడురా అని అంటే అడిగినవి అన్ని నాన్న ఇస్తాడు కదా దేవుడేమి ఇస్తాడని చెప్పి ఆ అబ్బాయి అన్నప్పుడు నేను నాన్నెందుకో వెనకబడ్డాడనే శీర్షిక గురించి మాట్లాడినప్పుడు చూడంగానే చాలా సంతోషం అనిపించింది. దానికి థ్యాంక్ యూ సార్, మీకు వెల్కమ్. అంటే ఇది మనవాడు నావాడు రాశాడు అన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యా. ఇంత మంచి బుక్ని మీరు తీసుకురావాలనే ఉద్దేశం అది నాన్న గురించి. అంటే చిన్నప్పుడు చాలా కలలు కంటూ ఉంటాం. మా నాన్నగారు ఫస్ట్ టైము దిర్సుమార్ నుంచి అనంతపురం మీదుగా భీమవరం సైకిల్ మీద తీసుకొచ్చారు. సైకిల్ మీద తీసుకొచ్చినప్పుడు అప్పుడు దిర్సుమార్లో చదువుతున్నాను నేను. ఇది గోవర్ధన్ థియేటరు, ఇది ఇలాగా, ఇది లాంచెల్ రేవు, ఇది పాత బస్ స్టాండ్ అన్ని చూపిస్తూ ఉంటే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. 8th క్లాస్ ఐ థింక్ నేను అప్పుడు. అదే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా నాన్నగారిని మళ్ళీ హైదరాబాద్ తెచ్చుకొని నేను ఒక కారు కొనుక్కొని, నాన్న ఇది హైటెక్ సిటీ, ఇది చిరంజీవి గారి ఇల్లు, ఇది బాలకృష్ణ గారి ఇల్లు ఇలా చెప్పాలని అనుకునేవాడిని. కానీ నేను కారు కొనే టైంకి మా నాన్నగారు లేరు. ఇక్కడ కూడా నాన్నెందుకో వెనకబడ్డాడు అనిపించింది నాకు. నిజంగానే సార్, చాలా గొప్ప మాట చెప్పారు. అంటే మన చిన్నప్పుడు వాళ్ళ అన్ని బాధ్యతలు తీసుకుని చాలా చేస్తారు. మనం ఓ స్థాయికి వచ్చి మనం కూడా వాళ్ళని అలా చూసుకోవాలనుకునేటప్పటికి కొంతమందికి ఉంటారో తల్లిదండ్రులు అదృష్టం కొద్దీ, కొంతమందికి ఉండనప్పుడు పడే బాధ, ఈరోజు ఎంత సంపాదించాను, ఎంత పేరు వచ్చిందే, నా తల్లిదండ్రులు లేరే అనే బాధ, అది ఎవరు తీర్చలేదు సార్. అది ఎవరు తీర్చలేదు. ఆ గుర్తొచ్చినప్పుడు కళ్ళంట నీళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటేనే మీ నాన్నగారి గురించి ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఆయన మీ పట్ల చూపించిన ప్రేమ, మీరు ఆ పడుతున్న బాధ, లోపల మీకున్న బాధ నాకు కళ్ళ ముందు కనబడుతుంది. అందులోకి నాలాంటోడికి 2 కొడుకులు నాకు సార్. కూతురు లేని లోటు బాగా తెలుస్తుంది మాకు. పైగా ఈ కొడుకులు ఏం చేస్తారు, అమ్మకే సపోర్ట్ చేస్తూ ఉంటారు, అమ్మ పక్కకి వెళ్ళిపోతారు. ఏమో అమ్మకి చెప్పాను డాడీ అంటారు. ఏంటో అమ్మకి చెప్పడం, నాకు చెప్పగలను కదా అని మనం వాదిస్తాం. అక్కడ కూడా నాన్నెందుకో వెనకబడ్డాడు అంటే ఒక భయం ఉంటుంది. ఆ భయంతో అమ్మకి సైడ్ అయిపోతారు వీళ్ళంతా. ఇప్పుడు నాన్న ఏమన్నా చెప్తే నాన్న కొడతాడు, తిడతాడు, అర్థం చేసుకోడు, భయం. అదే అమ్మ అయితే నాన్నకు అర్థమయ్యేలా చెప్తుంది, లేదా చెప్పింది అమ్మ కాబట్టి నాన్న అర్థం చేసుకుంటాడు అనే ఒక ధైర్యం. కొడుకులకి ఎప్పుడు అమ్మాయి ధైర్యం, కూతుర్లకి ఎప్పుడు తండ్రి ధైర్యం. అంతే. అది కోడళ్ళే కూతుళ్ళు అనుకోవాలి. అంతే. నిజంగా తండ్రి గురించి కూడా సార్, తండ్రులందరూ కూడా కూతుర్లకు సపోర్ట్ చేస్తారు తప్ప కొడుకులకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే గారాబం కదా, లక్ష్మి గారాబం. 2 పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఉండదు, 20 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతుంది. అందుకనే ఒక దాంట్లో రాస్తూ, కూతురు పుట్టిందని తెలియగానే నాన్న కుప్ప కూలిపోయాడు. అందరూ ఏమనుకుంటారంటే, అమ్మ కూతురు పుట్టింది, కొడుకు పుట్టలేదు కాబట్టి అది బాధపడిపోతున్నాడు, బాధపడతా కింద పడిపోయాడు అనుకుంటారు. కూతురు పుట్టిందని తెలియగానే నాన్న కుప్ప కూలిపోయాడు. ఆ బంధం 20 సంవత్సరాల వరకే పరిమితం అన్న విషయం గుర్తొచ్చింది. అలా నిజంగా సార్, మా చెల్లిని ఎప్పుడన్నా కొడితే మా నాన్నగారు చేతిలో ఏదుంటే అది ఇచ్చుకుని తీసుకొచ్చేసేవారు అనమాట. నాకు ఆ భయం ఇప్పటికీ ఉంది. నిజంగా అది తండ్రి ప్రేమ కూతురు మీద. ఇందులో చాలా అద్భుతంగా రాశారు మీరు. ప్రతి పదము గుండెకి హత్తుకునేలాగా. మా అదాని ప్రేక్షకుల కోసం 2 లైన్స్ తప్పకుండా సార్. నానెందుకో వెనుకబడ్డాళ్ళలోంచి తీసుకోండి. ఓకే. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, 2 సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు. ఏది వండి పెట్టమంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కొనిపెట్టమంటే అది కొనిపెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ ఒక్కటే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు.
అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా అంటే ఏమో. తరతరాలుగా అమ్మ కంటే నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు అని ఎట్లా ఇది చేసుకుంటూ ఆ లాస్ట్లో, ఈ కవితలో ఆ లాస్ట్లో ప్రాణం ఉంటుంది. అమ్మ అయితే వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికి వస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. ఎస్. నాన్న ఇంత వెనకబడిపోవడానికి కారణం ఒక్కటే, ఆయన మా అందరికీ వెన్నెముక కావడం అంటాడు. మనల్ని నిలబెట్టేది వెన్ను, కానీ మనం దాన్ని చూడలేం, దాన్ని పట్టించుకోం, దాని గురించి మనం ఆలోచించం. అదే కదా నాన్న గురించి కూడా అంతే. నాన్న వెన్నులాంటి అందుకనే మనం పట్టించుకోం, ఇది చేయం. మనం కనిపించదు అంతే. మనం లేచేటప్పుడు కనపడ్డావు, పడుకునేటప్పటికి ఇంటికి రాడు, ఇంట్లో అందరు వాడు, కానీ రోడ్డు మీద ఒంటరివాడు కదా సార్ నాన్న. అది అద్భుత. అంటే ప్రతి పదము నిజాన్ని నిర్భయంగా చెప్పారు అన్నట్టుగా రాశారు. సార్ నాకు చాలా చాలా నానెందుకో వెనకబడ్డాడనే ప్రతి చోట ప్రతి ఫంక్షన్లో నేను ఈ మాట వాడుతూ ఉంటా. మొన్న అనగనగా సినిమా రిలీజ్ అయింది, అందులో కూడా తండ్రి కోసం కొడుకు అన్నం తింటూ మానేస్తాడు. ఆ సినిమా గురించి మాట్లాడమన్నప్పుడు నేను స్టేజ్ ఎక్కి నాన్న ఎందుకో వెనకబడ్డాడు, నిజంగా నాన్న లేకపోతే చాలామంది కొడుకులకి నిద్ర కూడా పట్టదు. అవును. ఎస్. అది నేను చెప్పగానే వాళ్ళంతా చాలా అప్రిషియేట్ చేసి చప్పట్లు కొట్టారు అందరూ. మీరు సినిమాలు డైరెక్ట్ చేయాలని, సినిమాకి కథలు రాయాలని వచ్చిన మీరు మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? బాగున్నాయి సార్. ఇప్పుడే మొన్న లాస్ట్ మంత్ 19th సినిమా సైన్ చేసాం, పూజ కూడా జరిగింది. తొందరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక మంచి కామెడీ మూవీ. సో అంత బాగుంది సార్. ఆ టైటిల్ నాకు తెలుసు కానీ నేను చెప్పనప్పుడు చాలా బాగుంది ఆ టైటిల్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రయత్నం, దానికి పబ్లిసిటీ పెద్ద అవసరం ఏం లేదు. అవును. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ వినపడే ఆ టైటిల్ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్థానం దినదినాభివృద్ధి అయి ఇంతింతై ఒటిడింతైగా ఎదిగి మీరు మీ పేరు మా పేరుగా ఉండాలని కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. నా ఆదాన్ టీవీ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎప్పుడు ఈ బంధం మీతో, మరి ముఖ్యంగా మీతో ఈ బంధం ఇలాగా చివరిదాకా కొనసాగుతుందని ఖచ్చితంగా కోరుకుంటూ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ.